నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. చందనోత్సవం సందర్భంగా సింహాచలం అనేక మంది భక్తులు తరలి వెళ్ళిన సందర్భంలో అపశృతి చోటు చేసుకుంది. ఇది అనూహ్యంగా జరిగినటువంటి ఘటన. అనేక మంది ఈ ఘటనలో ముఖ్యంగా వర్ణించారు. 3 ఏళ్ళు కూడా పెళ్ళై పూర్తి సంసార జీవితాన్ని ముందుకు లాగించుకోలేకపోయినటువంటి సాఫ్ట్వేర్ దంపతులు కూడా ఆ గోడల కింద పడి చనిపోయారు. ఇదొక విషాదకరమైనటువంటి ఘటన. దీనికి రాజకీయాలు చేర్చటం మంచిది కాదు. ఈ ఘటన ఆధారంగా టక్కుటమారా ఇంద్రజాలాలు చేయటం కూడా మంచిది కాదు. అయితే ప్రాథమికంగా ఘటన జరిగిన వెంటనే హోంమంత్రి అనిత అక్కడికి వెళ్ళటం, అక్కడ సహాయక చర్యలు, ఇతర అంశాలు, క్షతగాత్రుల్ని, కుటుంబాలని పరామర్శించటం బాధ్యతాయుతంగానే ఉంది. ఈ ఘటనపై రాజకీయ నాయకులు సమన్వయంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎవరి ప్రభుత్వంలో ఏం జరగలేదు అనే విమర్శల్ని ఇలాంటి ఘటనల సందర్భంలో ప్రస్తావించి నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు అనే ధోరణి ప్రతిపక్షాలు, విపక్షాలు కూడా, ప్రతిపక్షాలు, అధికార పక్షాలు కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏ పక్షం అధికారంలో ఉన్నప్పటికీ బ్యూరోక్రాట్స్ ప్రభుత్వ ఆధీనంలో పనిచేయట్లేదు అనేటువంటి విషయం స్పష్టమైంది. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి కూడా కొంతమంది అధికార యంత్రాంగం సహకరించలేదు అనేది వాస్తవం. ఆ విషయం సింహాచలం ఘటనలో స్పష్టమైపోయింది. మహా ఇంజనీర్లుగా చెప్పబడేవారు, ఈ టూరిజం శాఖకు చెందినటువంటి ఇంజనీరింగ్ సాంకేతిక నిపుణులు రద్దీ ఉండేటటువంటి మార్గంలో ఎటువంటి పునాదులు లేకుండా కేవలం గోడను నిర్మించడం చాలా అనాలోచితమైనటువంటి చర్య. సాధారణ వర్షానికే, పెద్ద వర్షం ఏం కాదు, ఒక మోస్తరు వర్షానికే లేదా భారీ వర్షం ఏదైనా చెప్పండి, అది కూలిపోవటం అనేది అన్యాయం. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అధికార యంత్రాంగంపై పట్టు సాధించాలి.